Congrats, Monica, for getting job. Thank you, sir. So, how was your journey with BR? BRN లో నీ డెస్టినేషన్ ఎట్లా ఉంది? చాలా బాగుంది సార్. బేసికల్లీ ఐఎమ్ 2014 పాస్డ్ అవుట్. 4-2లో ఉన్నప్పటి నుంచి నాకు జాబ్ ఇదే ఇంటెన్షన్తో ఉన్నాను. 4-2 అంతా అలాగే గడిపేశాను. బయటికి రాగానే తిరుపతి రెడ్డి అంకుల్ వచ్చేసి నాకు ఇలా బీఆర్ఎన్ గురించి చెప్పేశాడు. నాకు ఇక్కడ ఏం నేర్పిస్తారో కూడా తెలీదు. బ్లైండ్గా వచ్చేసి జాయిన్ అయిపోయాను. జాయిన్ అయిపోయాక ఇక్కడ ఐఓఎస్ యాప్ నేర్పిస్తున్నారని తెలిసి దాని వాల్యూ తెలుసుకున్నాను. ఎంత బాగా వాల్యూ ఉందో మార్కెట్లో తెలుసుకున్నాను. సో ఆ రోజు నుంచి నేను క్లాసెస్కి అటెండ్ అవ్వడము, చెప్పినదంతా వినడము, మంచిగా ప్రాక్టీస్ చేయడము, గూగుల్లో మొత్తం సెర్చ్ చేయడము అంతా బాగా చేశాను. సో ఇలా చేస్తుందని మంచిగా ఆఫర్ వచ్చింది ఫ్రమ్ అనోవా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రమ్ హర్యానా విత్ హ్యాస్ ఎ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ వన్ మోర్ ఆఫర్ ఈస్ ఆల్సో ఇన్ పెండింగ్. అండ్ నాకు తెలిసి బీఆర్ఎన్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది. వితౌట్ ఫైల్ వి గెట్ టు సక్సీడ్ ఇన్ అవర్ లైఫ్. ఒకటి గూగుల్లో ఎలా సెర్చ్ చేయడం తెలిస్తే రేపు అంతా మనదే, ఇంకా మనకు తిరిగి ఉండదు. ఎక్కడ వెళ్ళినా మనమే టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాం. ఓకే, నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి బీఆర్ఎన్లో ఎంతమంది జాబ్స్ వచ్చినాయి ఈ ఫ్యూ మంత్స్లో? అరౌండ్ 2 బ్యాచెస్ అంటే 48 మెంబర్స్కి వచ్చాయి. సో నువ్వు వచ్చినప్పటి నుంచి 48 మంది జాబ్స్ వచ్చి బయటికి వెళ్ళారు. ఓకే, 2014 వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో? 5 మెంబర్స్. సో 2014 వాళ్ళు ఈ 40 మందిలో 5 ఆల్రెడీ ప్లేస్ కూడా అయిపోయారు. ఓకే, సో నువ్వు బయట మార్కెట్లో జాబ్ సెట్ చేసే వాళ్ళకి లేదా కాలేజ్ పాస్ అవుట్ అయ్యి వచ్చే వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తావు? ఎక్కడైతే వర్క్ఫుల్ నాలెడ్జ్ నేర్పిస్తున్నారో అక్కడే వెళ్ళి జాయిన్ అయ్యండి. జాయిన్ అవ్వమని చెప్తాను. అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఆ కోర్సెస్ అని ఈ కోర్సెస్ అని నేర్చుకోవద్దండి. ఏదైతే వాల్యుబుల్ ఉందో, ఏదైతే వర్క్ఫుల్గా నేర్పిస్తున్నారో అక్కడికి వచ్చి జాయిన్ అవ్వండి. లైక్ బీఆర్ఎన్ తీసుకుంటే 8 hours నేర్పిస్తారు. టోటల్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అమీర్పేట్ కోర్సెస్ అండ్ come with BRN and go with your offers. ఓకే, టెక్నాలజీ నేర్పించడం ఒకటే ఉంది, ఇంకా గైడెన్స్ కూడా ఉంది. గైడెన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది, టెక్నాలజీస్ ని ఎలా వాడుకోవాలనేది ఉంది. ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా గూగుల్లో ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ప్రాబ్లమ్ వస్తే ఓవర్కమ్ చేయాలి, మొత్తం అంతా బాగా ఉంది. ఓకే, ఫైనల్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.